ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో ఉన్న ప్రధాన సందేశం ఏంటంటే, అహంకారులు, దేవునికి విరోధులు తమ సామర్థ్యం, జ్ఞానం, శక్తిపై ఆధారపడతారు. అయితే దీనులు వినయంగా, నమ్మకంగా ఉండి దేవుని కృపను పొందుతారు. ఉదాహరణకు, బబులోను రాజైన నెబుకద్నెజరు తన రాజ్యాన్ని చూసి ఇది నా బలము చేత నేను సాధించిన రాజ్యము అనుకున్నాడు. దేవుడు అతని అహంకారాన్ని బట్టి అతడిని 7 సంవత్సరాల పాటు మానవ జ్ఞానం లేనివాడిగా అడవిలో జీవించేలా చేశాడు. చివరకు అతడు దేవుని మహిమను అంగీకరించి వినయంగా మారి బుద్ధి తెచ్చుకొని తన రాజ్యము తిరిగి దక్కించుకున్నాడు. ఇక్కడ దేవుడు అహంకారిని ఎదిరించాడు, కానీ అతడు వినయముతో దీనునిగా మారినప్పుడు కృపను చూపించాడు. ప్రియులారా, అహంకారము మనల్ని దేవుని కృప నుండి దూరం చేస్తుంది. దీనత్వం మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. మన జీవితం ఏ స్థితిలో ఉన్నా వినయంగా దేవుని మీద ఆధారపడితే ఆయన కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన కృప వినయంతో మాత్రమే వస్తుంది. అహంకారంతో దేవుణ్ణి ఎదిరించడం మన నాశనానికి దారితీస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును అని. ప్రియులారా, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో యేసయ్య ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలననైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని. సహోదరి సహోదరులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలే మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుదువని మేము ఏ స్థితిలో ఉన్నా వినయంగా నీ మీద ఆధారపడితే నీ కృప మాపై ఎల్లప్పుడూ ఉంటుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి మేమందరము మా ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మమ్మను అలంకరించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొని వారమైతే అతిశయపడక, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడక, పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవు తగిన సమయమందు మమ్మను హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.